ఈ అన్న పేరు మణికుమారు. కొట్టు పరాటా తయారు చేయడంలో ఈ అన్నని కొట్టేవాడే లేడులే. తమిళనాడులో ఈ అన్న చేసే కొట్టు పరాటా తినడానికి చాలా దూరం నుంచి వస్తుంటారంట్లే. కొంచెం పిండితో ఎంత పెద్ద పరాటాను చేస్తున్నాడు చూడండి. ఇలా 10 నిమిషాల్లో 100 పరాటా పని చేసి పడేసాడులే. ఇప్పుడు వీటన్నిటిని అయితే కాలుస్తున్నారనమాట. సింపుల్ గా పెనం పైన పిడకల తిగినట్టు టపా 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 ఎన్ని పరాటా వేశాడు చూడండి. ఇంకా ఆయిల్ తో 2 వైపులా బాగా కాల్చి తీసి ఒక్కొక్క పరాటాని కుక్కను కొట్టినట్టు కొడుతున్నాడులే. ఈ విధంగా తమిళనాడులోని ఫేమస్ కొట్టు పరాటాను తయారు చేయడంలో ఈ అన్నే తోపు అనమాట. ఇతనేంటి అట్టుపిండిని పేడకల్లాపు జల్లినట్టు చల్లుతున్నాడని చూస్తున్నారా? ఈ తమ్ముడు ఇక్కడ రవ్వ దోశను వేస్తున్నాళ్ళే. ఎవరన్నా గిన్నెలో ఏదో పెట్టుకుంటారు కానీ ఈ తమ్ముడు ఏందో స్నానం చేసి మగ్గును తెచ్చుకొని దాంట్లో రవ్వ పిండి వేసి ఈ విధంగా పేడకల్లాపు చల్లినట్టు చల్లుతున్నాడు. అది కొంచెం కాలేక ఒక అరకిలో బటర్ ముక్కను తీసుకొని దానిపైన ఫుల్గా రుద్ది ఉప్పులు, కారాలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు అన్ని రకాలుగా వేసేసి ప్రతి రవ్వ దోశ మధ్యలో కొంచెం బంగాళదుంప మసాలా అయితే పెట్టాడనమాట. అట్టు కాలేక ఫోల్డ్ చేసి పిజ్జాను కట్ చేసినట్టు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తున్నాళ్ళే. టమాటా చట్నీ, పల్లీ చట్నీ, సాంబారు 3 కలిపిస్తున్నాడు. రేట్ వచ్చేసి 50 రూపీస్. ఈ బాబాయ్ అంటే 20 కిలోల మొలకల్ని గిన్నెలో వేస్తున్నాడు అని చూస్తున్నారా? ఇక్కడ ఇతను మొలకల మసాలా అయితే తయారు చేస్తున్నాడు. దీన్ని తినడానికి ముసలి వాళ్ళు రెడీగా ఉంటారనమాట. ఎందుకంటే ఉదయాన్నే ఇది తిన్నారంటే మొత్తం ఫ్రెష్ అయిపోయిద్దంటలే. దానికోసమనే బాబాయ్ కూడా కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాడు. ఒక్క మొలకలు ఉంటేనే సరిపోదుగా, అందుకని కొన్ని బంగాళదుంప మొక్కలు కూడా వేసేసి దాంట్లో ఉడకబెట్టిన ఈ మొలకలను అయితే వేసుకున్నాడు. ఒక బ్యాచ్ అయిందో లేదో మళ్ళీ 20 కిలోల మొలకల్ని తీసుకెళ్లి గిన్నెలో పోసి ఉడకబెట్టుకుంటున్నాడు అనమాట. ఈ ఉడికేలోపు ఆల్రెడీ ఉన్న బ్యాచ్ అయితే రెడీ చేసేస్తున్నాడు. ఫినిషింగ్ టచ్ కింద రకరకాల సాసులు, ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేశాడనమాట. ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడే గిన్నెలో పెట్టిస్తున్నాడు. ఒక ప్లేట్ వచ్చేసి 30 రూపాయలు అనమాట. ఇండియాలో తిరుపతి తర్వాత అతిపెద్ద అన్నదాన కేంద్రం వచ్చేసి షిరిడిలో ఉందన్నమాట. డైలీ షిరిడిలో 30 నుంచి 40 వేల మంది దాకా అన్నప్రసాద కేంద్రంలో అయితే భోజనం చేస్తుంటారు. ఇది షిరిడి తిరుపతి కాదు, ఇది వచ్చేసి నాసిక్ అనమాట. నాసిక్ లో కూడా డైలీ 10 నుంచి 20 వేల మంది దాకా భోజనం చేస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ రోజు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. దీనికోసమే ఉదయం పూట ఎంతో మంది వచ్చి ఇక్కడైతే పనులు చేస్తుంటారు. అండ్ మహారాష్ట్ర కదా, దానికి తగ్గట్టు వీళ్ళు కూరలను కూడా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. షిరిడిలో అయితే మన తెలుగు వాళ్ళకి తగ్గట్టు చేస్తారు. నాసిక్లో అయితే పక్కా మహారాష్ట్ర స్టైల్ భోజనం అయితే ఉంటుంది. ఈ రోజు అయితే ఇక్కడ టమాటా కర్రీని అయితే తయారు చేస్తున్నారు. అంత పెద్ద దేశాలో ఎన్నెన్ని మసాలాలు, ఎన్నెన్ని కూరగాయలు, ఎన్నెన్ని నీళ్లు పోస్తున్నారు చూడండి. ఇదంతా మార్నింగ్ 10 లోపే తయారు చేసేస్తారంట. ఇంకా 11 నుంచి జనాలు వచ్చిన వాళ్ళందరికీ ఒక్కళ్ళు కూడా తిరిగి వెళ్లకుండా భోజనం అయితే పెడుతుంటారంట. ఈసారి నాసిక్ వెళ్ళినప్పుడు మీరు కూడా ఒక్కసారి అక్కడ అన్నాన్ని అయితే ట్రై చేసి చూడండి. ఈ నార్త్ ఇండియా వాళ్ళు మన ఆవకాయ పచ్చడిని ఎంత బస్టు పట్టిస్తున్నారో చూడండి. తయారు చేయడం రాకపోతే ఆపేయాలి, లేదంటే నేర్చుకొని చేయాలి. కానీ వీళ్ళకి వచ్చినట్టు తయారు చేస్తున్నారు. ముందు మామిడికాయ ముక్కలను అయితే నీట్గా కడుక్కున్నారు. నెక్స్ట్ ఈ మామిడికాయ పచ్చళ్ళు కలపడానికి నిమ్మకాయలు తెచ్చుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకున్నారు. ఇక్కడతో ఆగారంటే లేదు, క్యారెట్ ముక్కలు, ఈ ఎర్ర క్యారెట్ని కూడా ముక్కల కింద కట్ చేసి అన్నిటిని ఒక పెద్ద గ్రైండర్లో మిక్స్ చేసి దాంట్లో ఆవపిండి ఇంకా రకరకాల మసాలాలు అయితే వేసి